ప్రాచీన వైద్య విధానం ఆయుర్వేదం. దీనికి ఆద్యుడుగా ఆరాధించబడే ధన్వంతరి జయంతిని విశాఖలోని హెచ్బి కాలనీ గాయత్రి మాత ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 100 ఏళ్లకు పైగా వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్య వృత్తిలో కొనసాగుతున్న చింతలూరి ఆయుర్వేద వైద్య ఫార్మసీ నిర్వాహకులు వారి శిష్య బృందం ధన్వంతరి వ్రతాన్ని ఆచరించి తరించారు. ఆధునిక వైద్య విజ్ఞానానికి అందని ఎన్నో సమస్యలకు ఆయుర్వేదంలో పరిష్కారాలు లభిస్తున్నాయని, ఈ సంపదను భావితరాలకు అందించాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు ద్విభాష్యం శేష సత్యనారాయణ, అతని మిత్ర బృందం. దీనిపై మరింత సమాచారాన్ని మా వీబీసీ ప్రతినిధి మూర్తి అందిస్తారు. వైద్యో నారాయణో హరి అన్నారు. సాక్షాత్తు నారాయణుడే వైద్యుడిగా ధన్వంతరి రూపంలో అవతరించి అమృతాన్ని పంచిన సందర్భం ఇది. ముఖ్యంగా ధన్వంతరి జయంతి సందర్భంగా ఈరోజు విశాఖలోని గాయత్రి పీఠంలో ఎంతో వైభవంగా ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రస్తుతం చింతలూరు ఆయుర్వేద వైద్య ఫార్మసీ వ్యవస్థాపకులు ముఖ్యంగా ముందున్నారు ద్విభాషం శేష సత్యనారాయణ గారు. వారి అనుభవాలను, అలాగే ఈ ఆధునిక యుగంలో కూడా వైద్య విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా ఆయుర్వేదం అనేది మన మూలాల్లో ఇంకా ఉంది, దాన్ని బతికించుకోవాలనే తపన అయితే వాళ్ళలో కనిపిస్తుంది. ఆయన అడిగి మనుషులు తెలుస్తుందో. సార్ మీరు చెప్పండి, ఈరోజు ఆయుర్వేద వైద్యానికి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి అనిపిస్తుంది. వైద్య విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మళ్ళీ అందరూ ఇటువైపే చూస్తున్నారు, ప్రపంచ దేశాలు కూడా మన వైద్యం వైపు చూస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? మీరు చెప్పింది 100కి 100 కరెక్ట్ అండి. పూర్వం ఏంటంటే ఆయుర్వేద వైద్యం అందరూ కూడా వాడేవారు. కాలక్రమేణా ఆయుర్వేదం ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ వైద్యం వచ్చిన తర్వాత వాడకం తగ్గిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఏంటంటే ఆయుర్వేద ఈజ్ నాట్ ఆల్టర్నేట్ మెడిసిన్, ఆయుర్వేద ఇస్ ద మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ అని చెప్పి గ్లోబల్గా కూడా ప్రతి వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారండి. నా తరఫు నుంచి చెప్పాలంటే నేను వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్కి కోఆర్డినేటర్నండి. విజ్ఞాన భారతి విజయ్ భట్కర్ గారు ఉన్నారు. ఆయన సూపర్ కంప్యూటర్ ప్రొడ్యూస్ చేశారండి. ఆ సూపర్ ప్రొడ్యూస్ ఆయన అనేక మంది ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించి రీసెర్చ్ చేసి దీంట్లో ఎటువంటి అవాంఛనీయ బ్యాడ్ రిమార్క్స్ అవి లేకుండా వైద్యం లభించేది కేవలం ఆయుర్వేదం. ఆయుర్వేద ఈజ్ నాట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఆయుర్వేద ఈజ్ ద మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ అని చెప్పి అంత చదువుకున్న వారు కూడా దీన్ని కన్ఫర్మ్ చేయడం జరిగిందనమాట. భవిష్యత్ తరాలకి దీన్ని అందించాలంటే ఎలాంటి ప్రయత్నం మీలో ఉంది? భవిష్యత్ తరాలకు అందించాలంటే మన పిల్లలు కూడా ఆయుర్వేదం చదవాలండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, వీళ్ళ తల్లిదండ్రులు గత 30 సంవత్సరాలుగా నా దగ్గర ఆయుర్వేద మందులు వాడుతూ చాలా లబ్ధి పొందారు. చాలా బాగుంది. అనేక మంది ఇక్కడికి వచ్చిన వారు కూడా వాళ్ళందరూ చాలామంది ఔషధాలు అన్నీ వాడారండి. చూసి ఈ అమ్మాయి ఇంత బాగా పనిచేస్తుందా అని చెప్పి వీళ్ళ నాన్నగారు సంస్కృత పండితులు. ఈ అమ్మాయి కూడా BAMS చదివి ఈ మధ్యనే డిస్టింక్షన్లో పాస్ అయ్యిందనమాట అండి. అది ముఖ్యంగా కంచి కామకోటి పీఠం నిర్వహించే వైద్యశాలలో అమ్మాయి పనిచేస్తున్నారు. అమ్మ మీరు చెప్పండి, మీకు మీ అనుభవాలు ఏంటి? అసలు ఎందుకు ఈ వైద్యంలోకి రావాలనిపించింది? ఆయుర్వేదం మామూలుగా మనకి ఇండియన్ మెడిసిన్ అని అంటారండి. అంటే ఓన్లీ మెడిసినే కాకుండా మనం పథ్యాలతో ఫాలో అయితే డైలీగా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పి ఆ విధానంగా నేను సంస్కృతం కూడా నాకు కొంచెం సరే అది ఈయన ద్వారా నాకు అన్నీ తెలిసాయి. అలాగే సరే మనం కూడా నేర్చుకుందాము, అందరినీ కొంచెం ఇచ్చేద్దామని చెప్పి నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు అందరూ ఆధునిక వైద్య విజ్ఞానం వైపు దృష్టి పరిస్తున్నారు. మీరు ఈ చిన్న వయసులో ఆయుర్వేదం వైపు ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణం అంటే ముందు నుంచి మేము ఆయుర్వేదంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాం అమ్మకి ఈయన దగ్గర. సో అది బాగా రిజల్ట్స్ బాగా వచ్చాయి. అందుకని సరే నేను కూడా జాయిన్ అయ్యి అందరినీ చూద్దామని చెప్పి నేను జాయిన్ అవ్వడం జరిగిందండి. సార్ ఈరోజు నిర్వహించిన ప్రక్రియ ఏంటి సార్? ధన్వంతరి జయంతి అన్నారు, ప్రక్రియ విధానం ఏంటి దీనికి? ధన్వంతరి జయంతి అండి. ఆయుర్వేద ప్రపంచానికి ఆయుర్వేదాన్ని అందించినది ఆ ధన్వంతరి మహానుభావుడు. అంచేత ఈ రోజుని ధన్వంతరి జయంతి నిర్వహించడం జరుగుతుందన్నమాట అన్నది. మేము ముఖ్యంగా మా ద్విభాష్యం వంశంలో దాదాపు 300 సంవత్సరాల నుంచి ఈ ఆయుర్వేద వైద్యం వస్తుందండి. దాదాపు 100 సంవత్సరాల క్రితం మా పెద్ద తాతగారు చింతలూరులో ధన్వంతరి దేవాలయం నిర్మించారండి. అప్పటి నుంచి కూడా కార్తీక బహుళ త్రయోదశి నాడు మేము ధన్వంతరి జయంతి చింతలూరులోను మళ్ళీ విశాఖపట్నంలో కూడా నిర్వహించడం జరుగుతుందండి. నమామి ధన్వంతరి మాదిదేవం సురాసురయ వృందతి పాదపద్మం లోకే జరారుగ్భయ మృత్యునాశం దాతారిమిషం వివిధౌషధీనాం. మనకి చరక సంహిత, సుశ్రుతం, వాగ్భటీయం, సారంగధర సంహిత ఇటువంటివన్నీ కూడా ఆయుర్వేద గ్రంథాలు మన ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటివి, భారతీయమైనటువంటివి, సనాతనమైనవి, మహర్షి ప్రోక్తమైనటువంటివి.
వీటిని కొన్ని కుటుంబాలు చాలా నిష్టగా వాటిని అధ్యయనం చేసి లోకోపకారం కోసం వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలను కూడా పణంగా పెట్టి ఎంతో అద్భుతమైన ఘన విజయాలు సాధించారు. అలాంటి కుటుంబాల్లో దుర్భాష్యం కుటుంబం ఒకటి, ఆకుండేవారు, తర్వాత దొడ్డువారు, ఇటువంటి వారందరూ కూడా సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో వారు ఈ ఆయుర్వేదం కోసం చాలా విశేషమైనటువంటి కృషిని చేసి ప్రజలకి ఉపయోగకరమైనటువంటి ఎన్నో యోగాలు, కొత్త యోగాలు కనిపెట్టి వాటికి ప్రాచుర్యం కల్పించారు. అయితే వీటన్నిటికీ అధినాథుడైనటువంటి పురాణోక్తమైనటువంటి ధన్వంతరి ఆదిదేవుడు కనుక వారిని స్మరిస్తూ ప్రతి సంవత్సరం కొందరు కార్తీక మాసంలోనూ కొందరు మార్గశిర మాసంలోనూ చేస్తూ ఉంటారు. వారి జయంతిని, ధన్వంతరి జయంతిని చేసి ప్రజలకి వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి సేవలతో పాటుగా ఒక రకమైనటువంటి ఒక గెట్ టుగెదర్ని ఏర్పాటు చేసి అందరినీ ఒకసారి సమీకరించి వాళ్ళందరికీ దీని యొక్క విలువల్ని చెప్పే ఉద్దేశంతో ఈ రకమైన జయంతులు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వీరు గత కొన్ని దశాబ్దాలుగా అలా చేస్తున్నారు. ఇక్కడ విశాఖపట్నం వీరు వచ్చి చాలా విశేషమైనటువంటి సేవలు చేస్తున్నారు. అంటే కేవలం ఒక రకమైనటువంటి వాణిజ్యపరంగాను వ్యాపారాత్మక కాకుండా లోకోపకారం కోసం ఏం చేయగలరో అది వారు చేస్తున్నారు. అలా చేయడంలో భాగంగా ఇది కూడా ఒక విషయం. ఈ రకంగా అందరూ కలిసి నలుగురికి ఆయుర్వేదం గురించినటువంటి ఒక ప్రశస్తి వెల్లడవుతుందని, దాని నలుగురికి తెలుస్తుందని, మన జాతీయమైనటువంటి భారతీయమైనటువంటి ఈ వైద్యశాస్త్రాన్ని మరింత ప్రాచుర్యం కలగాలని దీంట్లో అంతర్లీనమైనటువంటి విషయం. ఇది అందరికీ తెలిస్తే చాలా మంచిది. సార్, ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి ఇంకా ప్రోత్సాహం ఏమైనా అవసరం? అంటే ఆయుష్ మంత్రిత్వ శాఖలు ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా చాలా రకాలైన ఈక్వేషన్స్ ఉంటాయండి. వాళ్ళు కొన్ని రకాలైన స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తారు, కొన్ని రకాలైనటువంటి రిక్వైర్మెంట్స్ అడుగుతారు. ఇవన్నీ ఉన్నాయో లేవో వాళ్ళు చూసుకుంటారు. అవి ఒక భాగంగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వంశపారంపర్యంగా వస్తున్నటువంటిది కాబట్టి వాటితో నిమిత్తం లేకుండా వాళ్ళు చేసే సేవ వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయుష్ చేయవలసింది చేస్తోంది, దాని తక్కువేం చేయట్లేదు. కాకపోతే ఆ ప్రాచుర్యం ఇంకా సరిపోదు. ఇంకా దీన్ని మరింత విజృంభించేటటువంటి రీతిలో వాళ్ళు కనుక సహాయం చేయగలిగితే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయగలిగితే దేశీయమైనటువంటి ఆయుర్వేద విధానాలకు మరింత ప్రాచుర్యం లభిస్తుంది. ఆ తర్వాత ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో ఆయుర్వేదాన్ని మించినటువంటిది లేదు, అది ప్రూవ్డ్ బియాండ్ డౌట్. అంచేత ఏంటంటే ప్రభుత్వం చేసిందా లేదా అన్నది పక్కన పెడితే ప్రభుత్వంతో పాటుగా మనం ఏం చేస్తున్నామో కూడా చేయాలి. వ్యక్తిగతంగా మనం దీనికి ఒక రకమైనటువంటి ప్రోత్సాహాన్ని, ప్రశస్తిని ఇవ్వాలి, ప్రాచుర్యాన్ని కూడా కల్పించాలి. ధన్వంతరియే నమః. నమామి ధన్వంతరి మాదిదేవం సురాసురే వందిత పాదపద్మం లోకై జరార్భయమృత్యునాశం ధాతారమీశం వివిధౌషధీనాం. ధర్మార్థ కామ మోక్షానాం ఆయుర్వేద ఉపదేశేషు విశేష పరమాదర. ధర్మార్థ కామ మోక్షాలైన ధర్మము, అర్థము, కామము మోక్షాలకి, చతుర్వేద పురుషార్థాలకి మనిషి అది సాధించడానికి ఆయుర్వేద ఉపదేశాల మీద చాలా శ్రద్ధ వహించాలి. ఇది ఆయుర్వేదం అంటే ఓన్లీ వైద్యమే కాదు, మనిషి ఒక స్వస్థతతోటి కలకాలం జీవితాంతం ఉండడానికి నేర్పేది ఆయుర్వేదం. సో ఆయుర్వేదానికి అన్ని రకాల వైద్యాలు మంచివే. ఇదే ఏ వైద్యానికి ఆ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఉన్నాయి. ఆయుర్వేదాన్ని ప్రాచీన పద్ధతిలో చేయాలి. ఇప్పుడు కొత్తగా కొన్ని కంపెనీలు, భారత ప్రభుత్వం కూడా ప్రతి దాంట్లోనూ ప్రిజర్వేటివ్లు ఇవన్నీ వేసేస్తున్నారు. ఏదైనా ఒక బాడీకి ఒక సింథటిక్ మెడిసిన్ అనేది పంపించకూడదు. అదే నా ఇది. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ సింథటిక్ వేసేసి దాన్ని మళ్ళీ ఒక ప్రిజర్వేటివ్ వేసి బాడీలోకి వెళ్ళడం వల్ల ఈ మంచి కన్నా కొంచెం చెడు ఎక్కువ జరుగుతుంది. సో ఏంటంటే ఆయుర్వేదిక్ పిల్స్ రూపంలో కానీ ఈ టైప్లలో పూర్వ పద్ధతిలోనే ఎక్కువగా ఉండాలి. సో ఒక ప్రొడక్ట్ షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం కెమికల్స్ని యూజ్ చేయడం అనేది పద్ధతి కాదు. ఇది అన్ని ఎక్కువగా మార్కెట్లో ఉన్న కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా దీన్ని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ మెడిసిన్స్లో సింథటిక్ ప్రిజర్వేటివ్స్ షెల్ఫ్ లైఫ్ని పెంచడానికి ఏది కూడా కెమికల్స్ ఉపయోగించకుండా ఆయుర్వేదాన్ని పూర్తిగా ఆయుర్వేదంలోగానే చేయాలి. ఎందుకంటే కొన్ని కంపెనీలు ఉన్నాయి సహజ పద్ధతుల్లోనే చేయాలి. పూర్వం ఏంటంటే చూర్ణాలు చేయడానికి శాస్త్రంలో చెప్పింది ఒక 6 నెలలు ఇలా చెప్పారు. అప్పుడున్న పద్ధతులు వేరు, అప్పుడు సరైన ప్యాకేజింగ్ సిస్టమ్స్ లేవు. ఇప్పుడు ప్యాకేజింగ్ సిస్టమ్ ఉన్నా సరే చాలా కంపెనీలు ఒక త్రిఫల్ చూర్ణంలోనే కెమికల్స్ ఉపయోగించేస్తున్నారు. మిథైల్ పెరాబెన్ అని, ప్రొపైల్ పెరాబెన్ అని. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను చూతాను. బాడీలోకి కొన్ని కంపెనీలు ఏమంటాయి పెరాబెన్ ఫ్రీ అంటారు, కానీ వేరే చాలా కంపెనీలు మిథైల్ ఈవెన్ త్రిఫల్ చూర్ణం ఏది అందరూ సొంత ఇంట్లోకి చేసుకునే త్రిఫల్ చూర్ణం దాని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ఒక ప్రిజర్వేటివ్ ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం వాళ్ళు కూడా ఆలోచించారు. విదేశాలకు సప్లై చేయడం కోసం మన దేశంలో ఉన్న జనాలు చంపక్కర్లేదు కదా.
ఏమండి ఈ త్రిఫల చూర్ణం అంటే మనిషి ఆ త్రిఫల చూర్ణం కొనుక్కునేటప్పుడు 1 నెల వాడాలి. అది చూర్ణం కొనుక్కొని ఒక డబ్బా 100 గ్రాములు కొనుక్కొని 6 నెలలు వాడడం అనేది పద్ధతి కాదు. ఆ షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం ఇలా చేయకూడదు. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆయుర్వేదం కంపెనీల వాళ్ళందరూ కూడా పూర్తిని ఆయుర్వేదాన్ని శాస్త్ర ప్రకారంగా తయారు చేయించాలనేది నా ఒక విన్నపం. ఇది పురాణ ఇతిహాసాల్లో మన సంస్కృతి నేర్పిన వైద్య విధానం భావితరాలకు అందాలని, ప్రపంచ దేశాలకు ఇది మార్గదర్శనం కావాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం.